ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ వార్ 2 బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ ని ఉన్నంతలో పర్వాలేదనిపించే కలెక్షన్లతో కంప్లీట్ చేసుకుంది సినిమా. తెలుగు రాష్ట్రాల్లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ హిందీలో ఉన్నంతలో పర్వాలేదనిపించిన ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ కి తగ్గ కలెక్షన్లు అయితే సాధించలేకపోయినా కానీ ఓవరాల్ గా అయితే ఉన్నంతలో మంచి జోరునే చూపించిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేయగా అదే రేంజ్ లో షేర్ అందుకుంటూ 3.57 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 39.75 కోట్ల రేంజ్ లో షేర్ ను 57 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఇక్కడ బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం మరో 52.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 4వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 47.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 24.72 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 4 రోజుల వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 12.72 కోట్లు, సీడెడ్ లో 7.48 కోట్లు, వైజాగ్ లో 5.49 కోట్లు, ఈస్ట్ లో 3.12 కోట్లు, వెస్ట్ లో 1.93 కోట్లు, గుంటూరులో 4.08 కోట్లు, కృష్ణాలో 3.22 కోట్లు, నెల్లూరులో 1.71 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 39.75 కోట్ల దాకా షేర్ ను 57 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటకలో 7.25 కోట్లు, తమిళ్ అలాగే కేరళలో 2.5 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 63.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 28.05 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. దాంతో 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా 140.60 కోట్ల దాకా షేర్ ను 263.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద 307 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 44% వరకు రికవరీని దక్కించుకోగా బ్రేక్ ఈవెన్ కోసం మరో 166 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.